సంజయ్ రెడ్డి గారు చెప్పండి, 250 మంది సెలబ్రిటీల ప్రచారం కేసీఆర్కి ఉపయోగపడిందా, నష్టం చేసిందా? అంటే ఇప్పుడు ప్రజలలో ఏ పని చేయండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేర్చందే సెలబ్రిటీస్ వస్తే ఓట్లు పడతాయండి. సంగీతానికి చింతకాయలు సంగీతం వింటే కొంచెం సొంపు ఉంటది కానీ సంగీతానికి చింతకాయలు రాలుతాయి అన్నట్టుగా వాళ్ళు మరి గుడ్డిగా వాళ్ళు నమ్మిండ్రేమో. సెలబ్రిటీస్ అంటే ఎవరండి? సెలబ్రిటీస్ అంటే ఏముంది, ఏదో వాళ్ళు ఏదో మొహాన్ని కలర్ వేసుకొని సరే వాళ్ళ బతుకుదేర కోసం వాళ్ళు ఏదో చేసుకుంటే వాళ్ళ మాటలు నమ్మడానికి ప్రజలేమన్నా అదే అండి. రియల్ హీరో అంటే నిజంగా రియల్ అయిన సెలబ్రిటీస్ అంటే గ్రామాలల్లో కార్యకర్తలే నిజంగా సెలబ్రిటీస్. ఒకటి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనలో ఒక విశేషం ఉంది. ఆయన ఒక ఏ విషయంలో రాజకీయంగా మరి 9 నెలల పార్టీ పెట్టి పార్టీని లీడ్ తీసుకొచ్చి ఒక సీన్ ఉందంటే ఆయనలో ఎంత విశేషం ఉందనేది, అంత గొప్పదనం ఇప్పుడు సెలబ్రిటీస్ లో ఉందా? ఆయన ఎప్పుడు రాజకీయాల కోసమో లేకపోతే సినిమాలనే రాజకీయాలని సినిమాలనే కాకుండా ప్రజల కోసం నిరంతరము ఆయన ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఎన్టీ రామారావు అంటే అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిండు. ఇలా ఒక తెలుగు వాళ్ళ ఒక తెలుగు ఇండస్ట్రీ మన దగ్గర మద్రాస్కి వచ్చిందంటే ఇలా ఆయనలో విశేషం ఉంది. ఆయన నిజమైన సెలబ్రిటీస్. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరున్నారండి? వీళ్ళు ఎంతమంది సెలబ్రిటీస్ అని తెచ్చుకున్నారు? ఎవరెవరో తీసుకొచ్చిండ్రు, ఆమె పేర్లు కూడా తెలియదు మనకు. ఎవరెవరో వాళ్ళు ఇప్పుడు వచ్చిన యాక్టర్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చేసి పబ్బులు క్లబ్బులు ఇవన్నీ కల్చర్ ఏముంటదండి? సెలబ్రిటీస్ ఏముంటది? ఒక షాప్ ఓపెనింగ్ పోతే 5 లక్షలు తీసుకుంటారు, ఒక షాప్ ఓపెనింగ్ పోతే 1 లక్ష రూపాయలు తీసుకుంటారు. మన డబ్బులు తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా పని చేసి పెడుతుందంటే వాళ్ళు వచ్చి ఓ రోజు ప్రచారం చేస్తారు. వీళ్ళని చూడంగానే జనాలు చూడడానికి వస్తారేమో, ఏ పార్టీ పరంగా పెట్టినా కూడా చూడడానికి వస్తారేమో తప్ప సెలబ్రిటీస్ కి ఓట్లు పడుతుంది అనేది అది అవివేకము. దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంస్కారం ఏంటంటే సరే వాళ్ళకు గవర్నమెంట్ తో ఏం అవసరం ఉందో వాళ్ళు వచ్చిండ్రు. ఒక హీరో అంటే చూద్దామని వస్తారు జనం, అంతేగాని హీరో మెసేజ్ ఇస్తాడంటే ఏం మెసేజ్ ఇస్తాడు? ఆయనకి రాజకీయాల గురించి ఏం తెలుసా అని మెసేజ్ ఇస్తాడు. ఆయన వచ్చి ఏముంది, ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు తీసుకొని ప్రచారం చేయొచ్చు. 1 కోటి రూపాయలు ప్రచారం అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు, ప్రజలు గమనించి. సంజయ్ రెడ్డి గారు, వివాదం కూడా అక్కడే మొదలవుతోంది. ఈ 250 మంది సెలబ్రిటీల్లో కొంతమంది మేము ఒక్క ప్రాజెక్ట్ చేసి కారు కొన్నామంటూ, ఒక ప్రాజెక్ట్ చేసి ఫ్లాట్ కొన్నామంటూ ఇట్లాంటి రకరకాల కంటిన్యూషన్లో ఇచ్చినటువంటి వాళ్ళ పోస్టులు, వాళ్ళ వీడియోలు, వాళ్ళ సెల్ఫీలు. నేను అనేది అదే. ఇప్పుడు వీళ్ళకి పని ఏదైనా అవసరం ఉంది, లేకపోతే అవసరం ఉంది కాబట్టి సరే మీరు మా ప్రచారానికి ఉపయోగపడండి, మా దగ్గర రావండి అనేది అది చాతగాంతరం చేసే గవర్నమెంట్ పని అండి. ఇలా వాళ్ళేమంటారు సెలబ్రిటీస్ ఒక నాణ్యత. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా మంది ఇంప్రెషన్ అయిపోతారు, అందుకే అడ్వర్టైజ్మెంట్లు చూసి ముట్టపోవద్దు అనిపిస్తుంది. అటెండెన్స్ ఏదో డిటర్జెంట్ సోప్ తెస్తారు, ఇట్లా పెట్టి ఇట్లా ఉత్కంగానే వస్తుంది. అది టీవీలో చూపిస్తారు, నిజంగా బయటకు వచ్చిన తర్వాత నిజంగా టీవీలో చూసి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? అడ్వర్టైజ్మెంట్ కోసం అవసరాల కోసం చేస్తారు తప్ప ప్రజలు ఇప్పుడు అంత స్థితిలో లేరండి. ఎవరు నమ్మరు. సెలబ్రిటీస్ వస్తే ఊట్లు పడతాయి. ఇక ఇంట్లో చిరంజీవి వచ్చి ప్రచారం చేసిండు, పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసిండు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైందండి? గతంలో ఆయన పవన్ కళ్యాణ్ టాప్ ఆయన హీరో, మరి 2 దగ్గరలో ఓడిపోయిండు. మరి అదేం పనికిరాలేదే ప్రజల ముందు. మన తెలంగాణ వరకు వస్తే తెలంగాణలో ఎక్కడ నాకు తెలిసి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ పార్టీకి ఈ ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో. సెలబ్రిటీ రాగానే వాళ్ళకి ఏదో టికెట్లు ఇస్తామంటే తెలంగాణ కాదు, గతంలో ఆంధ్రలో అయినా కూడా ఆయన నిలబడిండు కదా 2 చోట్ల. గతంలో చిరంజీవి గారు కూడా నిలబడితే ఒక దగ్గరికి వెళ్ళి గెలిచిండు పిఆర్పీలో ఉన్నప్పుడు. ఇవన్నీ కాదండి. ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళతో ప్రచారం తీసుకొచ్చినంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఆమె ఆమె పేరు వస్తుంది, కేటీ రామారావు. ఆమెను బాగా సపోర్ట్ చేస్తా ఉంటాడు కదా, ఆమెను సపోర్ట్ చేస్తాడు. ఈమె వాళ్ళ చెల్లెలు ఆమె సపోర్ట్ చేస్తుంటది, హీరోయిన్లను తీసుకొస్తాడు, ఆమెను ఏదో సపోర్ట్ చేసేసి ఏదో చేసి. అది కాదు, నిజమైన కార్యకర్తలు నమ్ముకోండి, వాళ్ళే సెలబ్రిటీస్, వాళ్ళే రియల్ హీరోలు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ ప్రజల్ని కానీ కార్యకర్తల్ని కానీ అదే సందర్భంలో వివిధ వర్గాలను కానీ విస్మరించి చివరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద ఆధారపడే పరిస్థితికి టీఆర్ఎస్ రావటాన్ని ఒక రాజకీయ పార్టీగా ఎట్లా చూస్తారు మీరు? అది ఇప్పుడు మనం సోషల్ మీడియా కూడా చాలా శాతం మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం సార్. మనము కేటీ రామారావు బాగా వాడతాడు, 200 మందిని తీసుకొచ్చి పెట్టేసి ఉన్నది లేనిది లేదు ఉందని చెప్పేస్తాడు. అది అందరు ఇప్పుడు వాళ్ళందరూ చూసే డ్రామాలు తెలుస్తలేదండి.
గతంలో ఆటో వాళ్ళ ట్రబుల్స్ గురించి అంటున్నాడు. ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాడు. నెల 2 నెలలనే ఆటో వాళ్ళ ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సృష్టించిందా? వాళ్ళు గతం గురించి ఆలోచించాలి. సర్పంచ్ల గురించి దీక్షలు చేస్తారట. అంటే వీళ్ళ సెలబ్రిటీస్ మొదలు పెడితే డ్రామాలు ప్లే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి కానీ డిపాజిట్స్ కూడా రావండి. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రజలు అలసిపోయిండ్రు. ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, అందరికీ మోసం చేసిండ్రు, కళాకారులను మోసం చేసిండ్రు, సింగర్లను మోసం చేసిండ్రు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో అంతర్భాగమైన సింగర్లే కానివ్వండి, ఉద్యమకారులే కానివ్వండి, సినీ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి ఏం చేసిండ్రు చెప్పండి? ఎవరు ఏం కరెక్ట్ ఉన్నారు చెప్పండి? ఏడ భూములు ఉంటాడా తీసుకోవాడా, లాక్కోవాడా, 100 కోట్లకు వేలాలు వేయాలి. ఆ వేలాలు వేసిన 100 కోట్లది కూడా బినామీ కేసీఆర్ కుటుంబం ఉండాలి. ప్రజలకు తెలియదా అండి? వాళ్ళు కూడా ఆలోచించాలి. సెలబ్రిటీస్ మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు వెళ్తున్నాము అనేది వాళ్ళ కూడా కొంచెం ఉండాలి. ప్రజలు నమ్మర్లేండి. వాళ్ళ వృత్తి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళను బ్లాక్ మెయిలింగ్ కూడా చేయొచ్చు. మీ సినిమాలు మేము ఆడనియమని. గతంలో మనం చూడలేదండి, కవిత గారు ఒక పోరు తెలంగాణ మూవీ ఏదో రిలీజ్ అయినప్పుడు అక్కడ పెద్ద అలచేలు చేయడం కూడా జరిగింది. అంటే భయాభ్రాంతులకు గురి చేస్తారు. డైరెక్టర్లు కోట్లు డబ్బులు పెడతారు. వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ రాజకీయం కవితకి ఎప్పటి నుంచో అలవాటు. ఉద్యమం అప్పటి నుంచి ఉద్యమం అప్పుడు 10,000 రూపాయలు కిరాయి ఇంట్లో కిరాయి ఆమె 300 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంది. తెలంగాణ ప్రజలు ఎందుకో ఇలాంతా బికార్ అయ్యే రాష్ట్రంలో తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారు. ఒక పిల్లలకు ఉద్యోగం లేదు. కేసీఆర్ కుటుంబంలో కవితకు 300 కోట్ల ఇల్లు ఎట్లొచ్చింది? అన్ని కోట్ల ప్రాపర్టీ ఎట్లొచ్చింది? 25 లక్షల వాచ్ పెట్టుకు ఎట్లొచ్చింది? మన పిల్లలకి ఈ రోజు తినడానికి తిండి లేకుండా 20 ఏళ్ళు ఉద్యమం చేసినప్పుడు 20 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. బట్టతలు వచ్చింది, పిల్లలకి బొజ్జు వచ్చింది, పెళ్లిళ్ళు లేవు, పెటాకులు లేవు, ఉద్యోగాలు లేవు. ఏందండి ఇవన్నీ పరిస్థితి? తెలంగాణలో ప్రజలందరూ గమనిస్తలేరా? ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ. ఇచ్చిన తర్వాత మీకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు. మీరు చేయలేకపోయింది. మేము చేస్తాం. మా మీద విశ్వాసం ప్రజలకు ఉంది. తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్క కళాకారులను కూడా మేము ఆదుకుంటాం. ఎందుకంటే చాలా మంది కూడా ఉన్నారు కళాకారులు బిలో పావర్టీ వాళ్ళు, పాపం వాళ్ళకి ఆదరణ లేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ పెడుతున్నారు సీఎం గారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు కూడా ప్రతిదీ ఆలోచిస్తున్నారు. ప్రజల కోసం పనిచేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆదర్శంగా తీసుకునే పార్టీలు ఎవరు లేరు. ఆ వ్యక్తులను తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఒకవేళ గతంలో కూడా మీరు చూసిండ్రు, పార్టీ మారిన వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద కబ్జా చేస్తారు, భూములు కాపాడుకోవాలని చాలా మంది ప్రజల కోసం అని చెప్పేసి మా ఎమ్మెల్యేలు 12 మంది పోలేదా అండి? వాళ్ళు నిజంగా నాయకులు, వాళ్ళు నిజమైన లీడర్లు. 12 మందిలో 10 మంది ఓడిపోయారు. అదే సార్ 12 మంది. ఇప్పుడు పోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు కూడా ఆయన దగ్గర 88 మంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మహిళలే కదా మినిస్టర్ ఇచ్చిండ్రు. అంతకుముందు ప్రతిభా దేవేందర్ రెడ్డి చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ప్రజాస్వామ్యంలో అంటే మనం గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయని బయటకు వచ్చిండ్రు తప్ప ఇవాళ ఏదో తెలంగాణ జాగృతి అట, జాగృతి నుంచి ఉద్యమం చేస్తారట, ఢిల్లీ దగ్గర సంజయ్ రెడ్డి గారు